లవ్లీ టెర్రస్ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో తెల్ల గల్జేరు తెంపుతామండి. చాలా అయింది తెల్ల గల్జేరు, పెద్ద పెద్ద ఆకులు అయిపోయి పెద్దగా అయిపోయింది. తెంపుదాము. దీంట్లో ఉంది ఫుల్. చాలా ఉంది. మొత్తం తెంపిన తర్వాత చూపిస్తానండి. టమాటాలు ఇక్కడ కొన్ని అయినాయండి, తెంపుదాం. గుత్తులు అయినా అదే పడి అదే మొలిసిందండి. విత్తనము పెట్టింది కాదు, అదే పడి మొలిసింది. పెద్ద కాయలు. దూరగా తెంపేద్దాం. కొన్ని చెర్రీ టమాటాలు కూడా ఉన్నాయండి, తెంపుదాం. చెర్రీ టమాటాలు, కొంచెం పెద్ద టమాటాలు, తర్వాత తెల్ల గల్జేరు ఇవాళ హార్వెస్ట్. ఎరువు నీళ్ళు పోసేటప్పుడు ఈ టమాటా విత్తనాలు మేము విత్తనాలు తీసేస్తానండి. విత్తనాలు తినం, అందుకొరకని ఆ విత్తనాలు పడి అవే అక్కడక్కడ తోటలలో మొలుస్తాయి, అవే కాస్తాయండి, పండుతాయి. చూసారా, చాలా మొత్తం తెంపిన తర్వాత చూపిస్తాం మీకు. కొన్ని వంకాయలు ఉన్నట్టున్నాయండి, వంకాయలు తెంపుతాం. ఇక మరీ ముద్దురిపోతే విత్తనాలు బాగా అయితే విత్తనాలతో తినబుద్ధి కాదు. పునర్నవ ఈ విధంగా శుభ్రం చేయాలండి. కాడాల నుండి ఆకులు ఇట్లా ఈ విధంగా శుభ్రం చేసి తర్వాత వండుకోవాలి. ఈరోజు మా టెర్రస్ గార్డెన్ నుంచి తెంపిన కూరగాయలండి. తెల్ల గల్జేరు, టమాటాలు, కరివేపాకు, వంకాయలు, టమాటాలు, చెర్రీ టమాటాలు, కొన్ని పెద్ద టమాటాలు, ఆల్ స్పైస్ ఆకులు 2 తెచ్చినా అండి, దొండకాయలు 2, లిలీస్. అవి మనం మిద్దె మీద తొట్టాల్లో పండిస్తే మనకి ఎంత సంతోషం ఉంటుంది కదా అండి. మన సంతోషం అందరితో పంచుకుంటే అందరు కూడా మరి పెంచుకుంటారు కూరగాయలు. ఒక చిన్న తొట్టిలో పువ్వుల చెట్టు, ఒక కరివేపాకు చెట్టు, వంకాయ అలాంటివి పెట్టుకుంటే మనకు మంచి ఈల్డింగ్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.